హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ నేను చేయబోయే వీడియో ఏంటంటే బ్లడ్ గురించి అండి. బ్లడ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ ఫ్రూట్ తింటే బ్లడ్ తొందరగా ఇంప్రూవ్ అవుతుందో ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్లడ్ మనందరికీ చాలా అవసరం కదా ఫ్రెండ్స్, అలా అని చెప్తున్నాను. మామూలుగా బ్లడ్ తక్కువగా ఉంటే ఏ డిసీజ్ అయినా తొందరగా అటాక్ అవుతుంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా ఇవి వస్తూ ఉంటాయి. ఇవి రాకుండా ఉండాలి అంటే హై ప్రోటీన్, విటమిన్స్, ఎనర్జీ ఉన్న ఫుడ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ అందుకని ఈ ఫ్రూట్ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. ముఖ్యంగా అయితే ప్రెగ్నెన్సీ వాళ్ళు, చిన్నపిల్లలు బ్లడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏం తినాలనిపించదు, దానివల్ల బ్లడ్ లెవెల్స్ కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చిన్నపిల్లలు కూడా ఫుడ్ ఏది ఇష్టంగా తినరు ఫ్రెండ్స్, అలా అని చెప్తున్నాను. ఈ ఫ్రూట్ని కనుక చిన్నపిల్లలకు 2-3 ఇస్తే 1 మంత్లోపు బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ప్రెగ్నెన్సీ వాళ్ళు ఈ ఫ్రూట్ బాక్సెస్ 2-3 తీసుకుంటే కనుక తొందరగా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ప్రెగ్నెన్సీ వాళ్ళకి బ్లడ్ చాలా అవసరం కదా. సిజేరియన్ చేసినప్పుడు కానీ, నార్మల్ డెలివరీ అవ్వాలన్నా చాలా బ్లడ్ లాస్ అవుతారు. అందుకని చెప్తున్నాను. మెయిన్గా ఈ ఫ్రూట్ని చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, డేట్స్ అండి. ఈ బాక్సెస్ కనుక ప్రెగ్నెన్సీ టైంలో 2-3 బాక్సెస్ తీసుకుంటే బ్లడ్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుందండి. ఎందుకంటే నేను ఇలా చెప్తున్నాను, నేను కూడా తీసుకున్నానండి 2 బాక్సెస్. మా పిల్లలకు కూడా ఇప్పుడు ఇస్తున్నానండి. ఇందులో చూడండి, ఈ ఫ్రూట్స్ నేను 2-3 ఇస్తానండి మా పిల్లలకి డైలీ. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ ఫ్రూట్ బాక్స్ కాస్ట్ వచ్చేసి 200 అండి. ఈ బాక్స్ ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది. ఈ ఫ్రూట్ బాక్స్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ కొంతమందికి అయితే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అందుతుందని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.